ప్రధాని మోదీపై కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పట్ల మోదీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. పత్రికా స్వేచ్ఛకు మోదీ సంకెళ్లు వేశారన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగబద్ధంగా పనిచేయడం లేదని మండిపడ్డారు. కేజ్రీవాల్ తప్పు చేస్తే సీఎంగా కొనసాగే అర్హత లేదా అని ప్రశ్నించారు. అదే ఏపీ సీఎం తప్పు చేస్తే సీఎంగా కొనసాగవచ్చా అని ఎద్దేవా చేశారు. కోర్టు తీర్పులు గందరగోళానికి తెరతీస్తున్నాయన్నారు. కేజ్రీవాల్కి ఒక తీర్పు, జగన్కు మరో తీర్పు అని ఈ విషయంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమాధానం చెప్పాలని ధ్వజమెత్తారు. ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడదలుచుకున్నాను. నిన్న పల్లి వీధిలో 6 గంటల నుంచి 10 గంటల దాకా ప్రతి ఓటర్కి 5,000 రూపాయలు ఇచ్చారు. మరి వైసీపీ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? టీటీడీ డబ్బా లేకపోతే మున్సిపాలిటీ డబ్బా? జగన్మోహన్ రెడ్డి అవినీతితో సంపాదించిన డబ్బా? ఓటర్కి 5,000 ఇచ్చే డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేస్తా ఉంది ఎలక్షన్ కమిషన్, రిటర్నింగ్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఓ ప్రవీణ్ కుమార్ జవాబు చెప్పు. రెండో విషయం, ఈరోజు నరేంద్ర మోడీ వస్తున్నాడు, సంకలు ఊపుకుంటూ వస్తున్నాడు. నేను అడుగుతున్నాను ఆయన సూటిగా, నీకు చీము నెత్తురు నీకు ఏమాత్రం ఉంటే జవాబు చెప్పు. నువ్వు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి 300 సార్లు ఈడీ తరఫున బెయిల్ ఇప్పించావు సిబిఐ కోర్టులో. అదే నువ్వు కేజ్రీవాల్కి ఒక్కసారి నువ్వు ఎందుకు బెయిల్ ఇప్పించలేకపోతున్నావు? నీకు చీము నెత్తురుంటే తిరుపతికి వచ్చి నువ్వు అడగబోతున్నావు, పోయే లోపల జవాబు చెప్పు. నేను అడుగుతున్నాను పుణ్యక్షేత్రంలోని. మూడో విషయం, సర్వోన్నత న్యాయస్థానం, భారత రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి సర్వోన్నత న్యాయస్థానం. సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు నిన్న ఒక కామెంట్ చేశారు కేజ్రీవాల్ గురించి. ఏమని చేశారు? ఒక్కసారి కేజ్రీవాల్ బెయిల్ తీసుకుంటే ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదు అన్నారు. మరి బెయిల్ పైన వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏ విధంగా ముఖ్యమంత్రిగా కొనసాగుతారు? సుప్రీంకోర్టు ఆంధ్రాలో ఒక రూలు, ఢిల్లీలో ఒక రూలా? తలకాయ దించుకోవాల్సిన రోజులు దగ్గరకు వస్తున్నాయి, జాగ్రత్త సుమా అని చెప్తున్నారు.